99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో అంగన్వాడీలకు కొత్త మొబైల్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు 38,000 పైగా కొత్త ఫోన్లను కొనుగోలు చేశారు. దీంతో అంగన్వాడీ టీచర్లు ప్రతిరోజు పోషన్ ట్రాకర్ యాప్ ద్వారా 14 రకాల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. డాక్టర్ లేడు, తాండూరు వెళ్ళండి అంటూ ప్రసవానికి వచ్చిన గర్భిణిని తిరిగి పంపించిన కొడంగల్ వైద్య సిబ్బంది. 108 అంబులెన్స్లలోనే ప్రసవించిన శిరీష అనే మహిళ గురువారం అర్ధరాత్రి ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా పెన్బల్లి మండలం తేకుల్పల్లి గ్రామం మెయిన్ సెంటర్ నందు స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, పాదాచార్యులు, వాహనదారులు, రైతులు, కూలీలు, వ్యాపారస్తులు, ప్రయాణికులు, ప్రజలు, ప్రాంతీయ ప్రజలకు మండుటెండలు దాహార్తిని తీర్చుటకు ఈ గ్రామ నివాసి యువశక్తి ఫౌండర్ మరియు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ తోట సుబ్రహ్మణ్యం IRS ఆర్థిక సహాయంతో తేకుల్పల్లి గ్రామంలో చలివేంద్రం 8వ సంవత్సరం పునఃప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులు, యువకులు, మహిళలు, రైతులు, నాయకులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర గ్రంథాలయం భద్రాద్రి కొత్తగూడెం నందు విద్యార్థులు కష్టపడి ఎండలో చదువుతున్నందుకు వారి కష్టాన్ని గుర్తించిన కొత్తగూడెం ప్రముఖ మానసిక వైద్య నిపుణులు KK వర్ధనరావు సుశీలాదేవి మహిళా కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకురాలు వితరణ 9,000 విలువ చేసే కూలర్ను జిల్లా గ్రంథాలయంకు ఇచ్చి ఉన్నారు. వీరి ఉదార స్వభావం గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబుని అభినందించారు. ఇలాంటి దాతలు ముందుకు రావటం వల్ల నిరుపేద మధ్యతరగతి విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలు పొందడానికి అవకాశంగా మారుతుందని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, గ్రంథ పాలకులు జి మణిమృదుల వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కుంచపర్తి శ్రీ మారెమ్మ తల్లి సన్నిధిలో వీరాపల్లి గ్రామానికి చెందిన మందపాటి వెంకట నరసారెడ్డి జ్యోతిల మనవరాలు అన్నప్రాసన వేడుకలో చిన్నారి ఆశ్లేషను ఆశీర్వదించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ మరియు వేంసూరు మండలం చౌడారం గ్రామానికి చెందిన పంది వెంకటేశ్వరరావు కృష్ణవేణి కుమార్తె పుష్పాలంకరణ వేడుక కార్యక్రమంలో కృతికాను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ పుచ్చకాయల సోమిరెడ్డి, వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి హనుమాన్ నగర్లో శతాబ్దాల క్రితం వెలిసిన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి కరుణా కటాక్షం మళ్లీ భక్తుల మధ్య మహిమగా వెలగబోతుంది. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, ప్రతి భక్తుని హృదయంలో భక్తి జ్వాలను రగిలించే ఒక పవిత్ర యజ్ఞం, ఒక ఆధ్యాత్మిక ఉత్సవం. భక్తుల హృదయాలను ఏకం చేస్తూ భక్తి ర్యాలీ ఘనంగా నిర్వహించబడుతుంది. జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగే వీధులు, హనుమాన్ నామస్మరణతో నిండిపోయే గాలి, ప్రతి అడుగు భక్తి పరవశంతో నిండిపోతుంది. ఈ ర్యాలీ కేవలం ప్రదర్శన కాదు, స్వామివారి పట్ల మన అంచలంచల విశ్వాసానికి ప్రతీక. స్వామివారి ప్రతిష్ట, ధ్వజస్తంభం ప్రతిష్ట, అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు అవ్వండి. స్వామివారి కరుణా కటాక్షాలు పొందండి. మీ జీవితంలో శాంతి, ఆనందాలు నింపుకొని సత్తుపల్లి పట్టణ ప్రజలందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఈ దివ్య కార్యక్రమాలను విజయవంతం చేయగలరని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ వినమ్రంగా ఆహ్వానిస్తుంది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని బనిగండ్లపాడు గ్రామానికి చెందిన ఎన్నం వెంకటరామరెడ్డి అనే వ్యక్తి మనస్తాపంతో కట్టలేరు బ్రిడ్జికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానిక SI రమేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం బనిగండ్లపాడు గ్రామంలో మృతుడు వెంకటరామరెడ్డికి ఉన్న 3 కుంటల భూమిని అదే గ్రామానికి చెందిన వ్యక్తులకు విక్రయించాడు. కొన్న వ్యక్తులు వెంకటరామరెడ్డికి కొంత నగదుగా ఇచ్చి ఉన్నారు. మిగిలిన డబ్బు ఇవ్వకుండా గ్రామానికి చెందిన 7 వ్యక్తులు ఆ స్థలం గ్రామ పంచాయతీకి సంబంధించినది, స్థలం ఎవరు అమ్మకూడదు, ఎవరు కొనకూడదు అని బెదిరించారని, ఆ 7 వ్యక్తులు భూమి కొన్నవారు తమకు డబ్బులు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. దీంతో వెంకటరామరెడ్డి కొద్ది రోజులుగా మనోవేదనకు గురై అట్టి భూమి తనకు చెందకుండా అమ్ముకోకుండా అడ్డుపడుతున్నందువలన ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నాడు. మృతుని భార్య ఆదమ్మ ఫిర్యాదు మేరకు మృతుని మరణానికి కారణమైన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI రమేష్ కుమార్ తెలిపారు. మహారాష్ట్రలో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతిష్యుడు అశోక్ కరత్తో ఆమెకున్న సంబంధాలు, ఫోటోలపై పెద్ద వివాదం చెలరేగడంతో
మహారాష్ట్ర రాష్ట్ర మహిళా కమిషన్ అధిపతి రాజీనామా చేశారు. రిటైర్డ్ నేవీ ఆఫీసర్ అశోక్ కరత్ భాగవతం తనని తాను దేవుడి మనిషిగా, ఆస్ట్రాలజర్ మరియు న్యూరాలజిస్ట్ అని నమ్మిస్తూ ఆడవారిని అసభ్యకరంగా ప్రవర్తిస్తూ హింసిస్తున్నాడు అని నాసిక్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో జరిగిన పోలీస్ సర్చ్ ఆపరేషన్లో అతని కంప్యూటర్స్ నుండి వివిధ మహిళలకు చెందిన 58 వీడియోలు పెన్ డ్రైవ్ ద్వారా సేకరించారు. విచారణ కొనసాగుతుంది. మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసే వాళ్ళు వివిధ రూపాలు ధరిస్తూ మోసం చేస్తూనే ఉంటారు. ఉజ్జయినిలోని స్టడీస్ ఇన్స్టిట్యూట్లో అబ్బాయిని టీచర్ కర్రతో దారుణంగా కొట్టాడు. హాస్టల్లో మరో విద్యార్థి బెడ్పై పడుకున్నాడనే కారణంతో చావు బాదాడు. నొప్పితో విలవిల్లాడుతున్నా అతను వదలలేదు. అదే రూమ్లో ఉన్న మరో వ్యక్తి వీడియోని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. చిన్న కారణానికే క్రమశిక్షణ పేరుతో ఇలా కొట్టడం ఏంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మహబూబాబాద్ జిల్లా పాకాల కొత్తగూడ మండల కేంద్రంలోని పాలడుగు కృష్ణ స్మారక భవనంలో సిపిఐ న్యూ డెమోక్రసీ అనుబంధ సంస్థ అయిన అఖిల భారత కార్మిక సంఘాల సమైక్యతో తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఐఎఫ్టియు జిల్లా కార్యవర్గ సభ్యులు గుగ్గిళ్ల వెంకన్న మరియు గ్రామ పంచాయతీ కార్మికులు శ్రీనివాస్, మండల కార్యదర్శి పి జాంపయ్య తదితర కార్మికులకు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు గోపన్న ఆధ్వర్యంలో వైకే గ్రూప్ నుండి చేరారు. ఈ సందర్భంగా గోపన్న మాట్లాడుతూ సామాజిక భద్రత, ఉపాధి, ఉద్యోగ భద్రతల కోసం ఐక్యంగా పోరాడాలి. 8 గంటల పనిదినం పరిరక్షణకు ఉద్యమించాలి. కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనానికై పోరాడాలి. 51వ జీవోను రద్దు చేయాలి. సీనియారిటీని కార్మికులను తొలగించకుండా విధుల్లోకి తీసుకురావాలని మండల ఎంపీడీఓ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు పసునూరి రాజమల్లు, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్ధబోయిన జీవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.